నిర్మల్ జిల్లా బైంసాలో నీటి కష్టాలు మొదలయ్యాయి. కుమ్మర్ గల్లీలో ఖాళీ బిందెలతో రోడ్డుపై ధర్నా చేపట్టారు. 3 రోజులుగా నీటి సరఫరా లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇష్టానుసారంగా మిషన్ భగీరథ నీటిని సరఫరా చేస్తున్నట్లు వాపోయారు. మున్సిపల్ సిబ్బంది బోర్ మోటార్లు తీసివేయడంతో నీటి కష్టాలు తీవ్రమయ్యాయని, దీంతో అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. టైంకు రాక మాకు ఇప్పుడు నా బాధ అవుతుంది. పిల్లలు ఉన్నారు, మన్మరాలు ఉన్నారు, మన్మన్నులు వాళ్ళ పట్టుకొని నా కాలు నడుస్తలేదు. మళ్ళీ బకెట్ నీళ్ళకి రావాలంటే నాకైతే టైం దొరకలేదు. వాళ్ళకి చూడాలా, ఇంట్లో చూసుకోవాలా, తానాలకు ఇప్పుడు పిల్లలకు ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు దింగాన. మాకు మిషన్ బాగితే టైంకి అయితే వస్తలేవు. మాకు బోర్లు చార్జ్ అయ్యింది అంతే. ఇక మాకు బస్సు దూరం ఉన్నది, మాకు లోపలికి సందులు అటు లోపల ఉన్నాయి మా ఇండ్లు. నీళ్ళు అయితే టైంకి లేదు. మాకు ఇంతకన్నా ఎక్కడ ఏం తెలియదు. ఇక సార్ మీ దయ. మున్సిపాలిటీ మరియు మిషన్ భగీరథ రిక్వెస్ట్ ఏంటంటే టైంకి ఒక నీళ్ళు వస్తలేవు. అలాగే మున్సిపాలిటీ ఎన్నిసార్లు అప్లికేషన్స్ ఇచ్చినా అసలు పట్టించుకుంటలేదు. మా పక్కనే గల్లీ ఉన్నది, బట్టి గల్లీ సంథింగ్ గీతాభవన్ ఏదైనా గల్లీలు కానీ పక్కన సిద్ధార్థ నగర్ ఉన్నది, దాంట్లో అన్నింటిలో బోర్లు ఉన్నాయి. మా కనెక్షన్లు వీకేషన్, మా ఇల్లు ఉన్నాయి. లాస్ట్కు మొన్న ఎనిపోయిండు పిల్లలకు స్నానం చేయడానికి, బట్టలు పెట్టుకోవడానికి నీళ్ళు లేవు. మా రిక్వెస్ట్ ఏంటంటే మీరు కమాస్కమ్మకు పట్టించుకొని బోర్ కనెక్షన్ ఇచ్చుకోండి. మేము టైం టు టైం బోర్ యూజ్ చేస్తాం. వేస్ట్ కూడా వాటర్ వేస్తాం. వేరే దగ్గర మిషన్ భగీరథ వేస్ట్ వాటర్ పోతున్నాయి. మా దగ్గర గల్లీకి పట్టుకోవడానికి రెడీ ఉన్నా ఇడ్సబెట్టడానికి మిషన్ భగీరథ ఆఫీసర్ లేదు. 3-4 నంబర్లు ఇచ్చిండ్రు, అలా కాల్ చేసినా రెస్పాన్స్ లేదు. ఏమంటున్నారంటే మా ఇష్టం వచ్చినప్పుడు ఇడుస్తాం, పట్టుకొని లేకపోతే లేదు. రిక్వెస్ట్ ఏంటంటే సార్ మీరు రిక్వెస్ట్ దయతలిచి మాకు బోర్లు వేయడానికి మనం ఓకే. కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం కల్లుదేవకుంటలో నీటి కష్టాలు మొదలయ్యాయి. నెల రోజులుగా త్రాగునీరు లేకపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించారు. కిలోమీటర్ వరకు వాహనాలు నిలిచిపోయాయి. అయితే ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాదు ఎవరి నినాదాలు ఏమన్నా మా ఊరు నీళ్ళు సమస్య, అసలు నీళ్ళు లేవు. స్కూటర్లు కానీ ఏరూరుకు రానిరు, శ్రీగలదానికి రానిరు, ఇబ్రాంపురంకి రానిరు, ఎక్కడ రానిరు. పోతే కొట్లాడతారు. మాకు నీళ్లు లేవు కాబట్టి మేమందరం ధర్నా చేస్తాం. మాకు నీళ్లు కావాలి తాగనికి. ఎలా ఎవరు పెద్దలు ఎవరు పట్టించుకుంటారు? ఎవరు పట్టించుకుంటారు? మా గురించి అయితే ఎవరు పెద్దలు పట్టించుకుంటారు? మగవాళ్ళు ఉన్నారు, బెండ్లు వేసుకొని తెచ్చుకుంటారు. ఆడవాళ్ళు ఎక్కడ పోవాలా చెప్పండి. నెలాయే ఎవరు పట్టించుకోరు. మాకు నీళ్లు కావాలా, ధర్నా చేస్తాం. అందరు అయిపోయేది, మాకు నీళ్లు కావాలా. లక్షలు ఓటు వచ్చినప్పుడల్లా అడిగాను, ఇట్లే వస్తామంటారు, చెప్తారు.